భయ్యా నేను గాలోడు మూవీ చూసాను భయ్యా. గాలోడు అంటే గాలోడు రేంజ్ గాల్లో తెలినట్టుంది భయ్యా. నాకైతే బాబా పిచ్చెక్కిచ్చేస్తున్నాడు భయ్యా గాలోడు అంటే. నిజంగా సుధీర్ అన్న అంటే మామూలు కామెడీ చేస్తుంటాడు కదా, ఏం చేస్తాడు ఆయన మాస్ లుక్ లో. అంటే మనం మామూలు ట్రైలర్ చూశాను ఫస్ట్ లో, నేను ట్రైలర్ చూసి మాస్ లుక్ లో కనపడ్డాడు. మాస్ లుక్ లో ఆయనకి అంత సీన్ లేదులే, కామెడీ చేస్తాడని నేను అనుకున్నాను భయ్యా. నిజంగా నా నోరు మూసుకుపోయేలాగా అంత బాగా యాక్టింగ్ చేశాడు మాస్ లుక్ లో. నిజంగా ఆయన హీరో కన్నా విలన్ గా మస్తు పనికి వస్తాడు భయ్యా. అంత బాగుంది గాలోడు మూవీలో. అంత లుకింగ్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్లు కానీ ఎక్సలెంట్, పిచ్చెక్కిచ్చేస్తుంది నాకైతే. చెప్తున్నా కదా భయ్యా, లుక్స్ అజయ్ అదేగా చెప్తుంది. నాకు గొంతు పోతుంది, చెప్పలేకపోతున్నా. నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది మాట్లాడలేనంత. సాంగ్స్ సూపర్ ఉన్నాయి, ప్రతి స్టెప్ కి ఒక్కొక్కరు బాగా ఎంజాయ్ చేశారు. నేను పక్కన వాళ్ళందరినీ గమనిస్తున్నాను, జనాలను చూస్తున్నా, వాళ్ళు చేస్తుండే విజిల్ వేస్తుండే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే, వాళ్ళందరినీ చూసి నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే మన కామెడీ నుంచి ఒక స్టార్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు భయ్యా. ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. ఒకప్పుడు ఆయన నిజంగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన ముఖం చూడండి, అసలు ముఖం చూసుకో, ఆడి ముఖం ఏంది, ఆడి మూతి ఏంది, బర్రెలా ఉందన్నారు. కానీ వాళ్ళందరికీ ట్రోల్ చేసిన వాళ్ళందరికీ గట్టిగా పోటీ దింపాడు మన సుధీర్ అన్న. నిజంగా కష్టపడ్డానికి పక్క న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సినిమా ద్వారా చూపించాడు భయ్. ఇంత క్లారిటీగా తీసిన డైరెక్టర్ గారికి నిజంగా నా నమస్కారం చెప్తున్నా, నా ధన్యవాదాలు. ఆ హీరో కామెడీకి వనికిరాడు అన్న. ప్రతి ఒక్క టైటిల్ కానీ, ప్రతి ఒక్క డాన్స్ కానీ, ప్రతి ఒక్క ఫైట్ కానీ, ప్రతి ఒక్క డైలాగ్ చేసేంత గొప్ప టాలెంట్ మన సుధీర్ అన్నకు ఉందని చెప్పి ఈ సినిమా ద్వారా నిరూపించాడు. తప్పకుండా సినిమా హిట్.